హెల్త్ అవేర్నెస్ లో ఈరోజు అయితే నేను ఒక విషయం అయితే షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మా ఊర్లో 15వ తారీఖు 7వ నెల 2025 నుంచి కొత్త ఎస్పీ గారు అయితే మా రాయచూరు ప్రాంతానికి అయితే ఒక రూల్ అనేది పెట్టారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదు అని. కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే నాకు జరిగిన ఒక చేదు సంఘటనని మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ అవేర్నెస్ గా ఈ షార్ట్ అయితే చేశాను. హెల్మెట్ అనేది చాలా ముఖ్యం. హెల్మెట్ తీసేసి ప్రయాణం చేయడం ద్వారా ఆ ఇంట్లో యజమానికి ఏదైనా అయితే గనుక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనాథలైపోతారు. మా ఫ్యామిలీలో మేమైతే నలుగురం తోడికోడళ్ళం ఫ్రెండ్స్. మా సెకండ్ బావ గారు, మా అక్కయ్య గారు అయితే నా మ్యారేజ్ కాకముందే కాలం చేశారు. వాళ్ళ అమ్మాయికి కూడా పోలియో వచ్చి మేనరికం అచ్చు రాలేదు. వాళ్ళైతే కాలం చేశారు నా మ్యారేజ్ కాకముందే. మేము ఇప్పుడు ఉన్నది ముగ్గురు తోడికోడళ్ళం. మా చిన్న తోడికోడలు వాళ్ళ నాన్నగారు అయితే మార్నింగ్ డ్రైవింగ్ చేస్తూ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు అయితే స్కూటీ మీద నుంచి ఎద్దుల బండికి డాష్ ఇచ్చి చనిపోయారు ఫ్రెండ్స్. మార్నింగ్ 6 o'clock కి ఏకాదశి రోజు మార్గశిర మాసంలో శనివారం వాళ్ళకి టెంపుల్ కి వెళ్లే అలవాటు అయితే ఉంది. మా చిన్నమ్మ చిన్నన్న ఇద్దరు కలిసి స్కూటీపై వెళ్తుండగా ఒక ఎద్దుల బండికి డాష్ ఇచ్చి చనిపోయారు. మేమైతే అందరం మా ఫ్యామిలీలో వాళ్ళందరము షాక్ అయ్యాము. మా చిన్నన్న యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలిసి మేమైతే షాక్ అయ్యాము. మా చిన్నమ్మ కూడా బాగా దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయింది. ఇలాంటి సంఘటనలు ఎవరి కుటుంబంలోనూ జరగకూడదు. హెల్త్ అవేర్నెస్ లో ఈ టిప్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇలాంటి చేదు జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీరు ఎలాంటి హెల్మెట్ ధరించి ట్రావెల్ చేస్తారు? స్కూటీపై వెళ్లే వాళ్ళు కానీ, బైక్ పై వెళ్లే వాళ్ళు కానివ్వండి, టీవీఎస్ పై వెళ్లే వాళ్ళు కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ హెల్త్ అవేర్నెస్ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే వెళ్లే ముందు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. ఈ 2 హెల్మెట్స్ లో మీకు ఏ హెల్మెట్ నచ్చింది ఫ్రెండ్స్? పెద్ద హెల్మెట్ అయితే గాలి ఆడడం లేదు అని మళ్ళీ ఓపెన్ హెల్మెట్ అయితే మా హస్బెండ్ అయితే పర్చేస్ చేశారు. 15వ తారీఖు నుంచి ఈ రూల్ అయితే మా ఊరి ఎస్పీ గారు అయితే ఈ విధంగా రూల్ పెట్టారు. మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. వెళ్లే ముందు నాకు హెల్మెట్ ఎలా ఉందో చెప్పి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికి.